పార్టీలో మేము మహిళలము, బీఆర్ఎస్ పార్టీలో ఏ మహిళకి ఈ విధంగా జరగలేదు. మా పార్టీ మా అండ ఉన్న రోజులు మాకు ఉండింది. కానీ ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి ఒక మహిళలను కూడా చూడకుండా అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విధంగా చేయడం అనేది అది ఆయనకే, ఆ విద్యకి ఆయనకే వదిలేస్తా ఉన్నాను. ఇంకో విషయం కూడా చెప్పాలి. మన జిహెచ్ఎంసీ అలాగే ఫండ్స్ విషయంలో, బడ్జెట్ విషయంలో మా తోటి కార్పొరేటర్ కూడా డిస్కస్ చేస్తారు. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఉన్న కేబీఆర్ పార్క్ చౌరస్తా, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో మనకి రోడ్ వైడనింగ్ విషయంలో మాకు స్టాండింగ్ కమిటీలో పెట్టినప్పటికీ నేను అది ఆమోదం పలకలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరు పెట్టినప్పటికీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. నేను స్టాండింగ్ కమిటీలో రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను. ముందు జానారెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నా ఇంటికే మార్కింగ్గా. జానారెడ్డి గారు ఈ మాట అడిగారు, నా ఇంటికే మార్కింగ్గా. ఇదేం పార్టీ, ఇదేం సర్కార్? అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, నా ఇంటికి మార్కింగ్ చేసి ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు అని జానారెడ్డి గారు మరి చెప్పినారు. ఈ విషయంలో బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా 600 గజాల ప్లాట్ వాళ్ళ ప్రాపర్టీ జానారెడ్డి గారు